హాయ్ అండి. వెల్కమ్ టు అనస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం బేబీ కార్న్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బేబీ కార్న్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. అండ్ 60-75% వరకు కుక్ చేసుకుంటే చాలు. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అన్నీ వేసి వాటిలోనే ఎర్రగడ్డలు కూడా వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము టమాటోని నానబెట్టిన జీడిపప్పుని గ్రైండ్ చేసుకున్నాను, ఇలా ఫైన్ పేస్ట్ లాగా. తర్వాత ప్యాన్లో కచ్చాపచ్చిగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. కొంచెం తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీలో ఉన్న మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసేసుకున్నాను. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని దాంట్లోనే వేసాను. అండ్ ఇది ఆల్మోస్ట్ బాయిల్ అనుకున్నప్పుడు, అంటే ఆయిల్ లైట్గా పైకి వస్తుంది, అప్పుడు నేను దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేశాను. తర్వాత ఇలా అయింది.